తెలంగాణ పల్లెల్లో సర్పంచ్ ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం నిన్న రాత్రి వరకు కొనసాగింది. చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. రాష్ట్రంలో 189 మండలాల్లోని 4236 పంచాయతీలు, 37,440 వార్డులకు తొలి దశలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి దాఖలైన నామినేషన్ల వివరాలను ఎన్నికల సంఘం అధికారులు తాజాగా వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్లో సర్పంచ్ పదవి కోసం 25,654 నామినేషన్లు, వార్డు స్థానాలకు 82,276 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవికి అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 1,387 నామినేషన్లు దాఖలు అయ్యారు. ఈ జిల్లాలో తొలి దశలో మొత్తం 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించబోతుండగా చివరి రోజున శనివారం 1,021 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత అత్యధిక నామినేషన్లు దాఖలైన రెండో జిల్లాగా వికారాబాద్ నిలిచింది. ఈ జిల్లాలో 262 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించబోతుండగా 1,383 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత మహబూబాబాద్లో 155 జీపీలకు గాను 1,239, ఆ తర్వాత కామారెడ్డి జిల్లాలో 167 జీపీలకు గాను 1,224 నామినేషన్లు, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 174 జీపీలకు గాను 1,169 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక అత్యల్పంగా ములుగు జిల్లాలో 48 జీపీలకు గాను 220 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి దశలో మొత్తం 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇందుకు గాను అత్యధిక నామినేషన్లు రంగారెడ్డి జిల్లాలో దాఖలయ్యాయి. ఈ జిల్లాలో 1,530 వార్డులకు గాను 4,540 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత వికారాబాద్లో 2,198 వార్డులకు గాను 4,379, ఖమ్మంలో 1,740 వార్డులకు గాను 4,041, కామారెడ్డిలో 152 వార్డులకు గాను 3,832, సూర్యాపేటలో 1,442 వార్డులకు గాను 3,791 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక అత్యల్పంగా ములుగులో 420 వార్డు స్థానాలకు గాను 967 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. చివరి రోజైన శనివారం నాడు సర్పంచ్ స్థానాలకు రాష్ట్ర వ్యాప్తంగా 17,940 నామినేషన్లు దాఖలు కాగా వార్డు స్థానాలకు 70,596 నామినేషన్లు దాఖలయ్యాయి.